జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఓకేనా? ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడితే బాగానే ఉంది. నాకు పని చేయట్లేదు. రాయల వారి ఏలిన నేల సీమ రతనాల సీమ నుంచి వచ్చిన నా అన్నదమ్ములకి నా ఆడపడుచులకి అక్క చెల్లెలకి యువతులకి నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు జనసేన కేంద్ర కార్యాలయం తరపు నుంచి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. అలాగే ఈరోజు పార్టీలో మన అందరికీ తెలిసిన జంగాల్ శ్రీనివాస్గా తెలుసు, కానీ నాకు ఆరణ్య శ్రీనివాసులుగా 2008 నుంచి లవ్ యూ 2008 నుంచి పరిచయస్తులు. అప్పటి రాజకీయ ప్రస్థానంలో మనతో పాటు నడిచిన వ్యక్తి, కొద్దిపాటి ఓట్ల తేడాతోటి ఓడించబడ్డ వ్యక్తి. అలాంటి శ్రీనివాసులు గారు ఈ రోజున తిరిగి ఇక్కడికి రావటం తన సొంత ఇంటికి చేరుకోవడం లాంటిది. మన హైదరాబాద్లో కలిసినప్పుడు నేను తిరిగి పార్టీలో మనకు రావాలి, పార్టీలో కంటే మీరు ఎప్పుడు నా గుండెలో ఉన్నారు, మీరు ప్రత్యేకించి జెండాలో వేసుకోవాల్సిన అవసరం లేదు, కండువాలు వేసుకోవాల్సిన అవసరం లేదంటే, కాకపోతే ప్రజానీకానికి తెలియాలి కాబట్టి ఈ వ్యవహారం తప్ప. ఇప్పుడు జంగాల్ గారు లాంటి నాయకులు, ఎప్పుడు ప్రజల కోసం పనిచేసే నాయకులకి అండగా ఉంటుంది జనసేన. వారితో పాటు శివకుమార్ గారికి, ఆరణ్ శివకుమార్ గారికి, బాలాజీ గారికి, శ్రీకాంత్ గారికి, రఘురామ్ గారికి, పూర్ణ గారికి, సాయి గణేష్ గారికి, కే రవి, పవన్, లోకేష్, శ్రీనివాసులు గారి అబ్బాయి జగన్, శ్రీనివాసులు గారి అబ్బాయి మదన్ గారికి ప్రత్యేకించి నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ మిమ్మల్ని జనసేన కుటుంబంలోకి వచ్చినందుకు సంపూర్ణంగా ఆనందిస్తూ మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. శ్రీనివాసులు గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఒకటే అడిగారు, ఎలక్షన్ ముందు వచ్చారు, నేనేమి ప్రామిస్ చేయలేను అది ఇదంటే అని ఒకటి అడిగారు. నీతో పాటు అప్పుడు చేయలేకపోయిన ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను. నేను దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు, నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. శ్రీనివాసులు గారి మద్దతుదారులకు కూడా మీ అందరికీ తెలుసు, చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది. మహా అయితే ఒక 5 మంది చేతిలో. నేను మొన్న తాడేపల్లిగూడెం సభలో కూడా మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా ఎవరితో గొడవలు ఉండవు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టుకున్నాను. పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఒక నిమిషం వినాలి. మనం ఒక్క నిమిషం, ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. ఇది రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది. రాయలసీమ ఓడిపోయిన తర్వాత ఇదే ఆఫీస్లో కొద్దిపాటి మద్దతుదారులు వచ్చి, నేను ఇక్కడే ఉన్నప్పుడు మెట్ల మీద కూర్చొని ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఉంటే, కర్నూలు నుంచి షెడ్యూల్డ్ ట్రైబ్ కులాలకు చెందిన సుగాలి ప్రీతి, లంబాడా జాతులకు చెందిన సుగాలి ప్రీతి తల్లి వచ్చి, నా బిడ్డ ఇలా చనిపోయింది, స్కూల్కి పంపిస్తే 14 ఏళ్ల బిడ్డ, మీ బిడ్డకి బాగలేదు, వచ్చి తీసుకోపోమంటే స్కూల్ కాడకు పోతే ఫ్యాన్కి ఉరేసుకొని ఉంది. అంటే అన్ని రకాలుగా పాడు చేసి చంపేశారు ఆ బిడ్డను. కళ్ళ ముందు నేను ఓడిపోయి ఇక్కడ కూర్చుంటే
ఆ తల్లి వచ్చి నా బిడ్డ చనిపోయిందని ఏడుస్తూ ఉంటే నాకు కడుపు బాధ ఉండలు చుట్టుకుపోయింది. నా కడుపు ఒక తల్లి పడ్డ బాధకి. నేనా ఓడిపోయి ఉన్నా. ఇదే చెప్పింది, అన్న రాయలసీమలో మేము బతకలేకపోతున్నామన్నా, బలం ఉంటే తప్ప బలం ఉన్నోడితే రాజ్యం అన్న. మాలాంటి సగటు మనుషులకి బలం లేదన్నా. నా బిడ్డని చెరిచి చంపేస్తే దిక్కు లేదన్నా మాకు. నేను చెప్పాను, తల్లి నేను ఓడిపోయి ఉన్నాను, ఆయనకేమో 151 సీట్లు ఇచ్చారు ప్రజలు, నేనేం చేయాలో తెలియట్లేదంటే, నువ్వు నిలబడన్నా, నువ్వు వస్తే నువ్వు న్యాయం జరుగుద్దన్నా. నా దగ్గర ఏ బలం ఉంది తల్లి, ఓడిపోయినోడిని బలం లేదన్నా, నువ్వు రా అన్నా, నాకు అండగా నిలబడన్నా అంటే నిజంగా నిస్సహాయంగా ఉండిపోయి ఏమి చేయాలో తెలియక మా రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ గారికి చెప్పి, మనం చేయగలిగేది ఈ రోజున ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయండి, అన్యాయం జరిగింది ప్రజలకు తెలియచేయండి అంటే ఆ రోజు నేను చేయగలిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, రాయలసీమలో పోరాటం చేస్తే ఎంత కదిలొస్తారని చెప్పడానికి నిదర్శనంగా కోసం చెప్తున్నాను ఈ సంఘటన. ఒక 2.5 నెలల తర్వాత ఆ తల్లి పడ్డ ఏడుపు నన్ను ఎప్పుడు కదిలించేసేది. నేనేం చెప్పానంటే, నాకు ఆ తల్లి 14 ఏళ్ల బిడ్డను కోల్పోయిన తల్లి దివ్యాంగురాలు. మళ్ళీ తను కర్నూలుకి నేను వస్తానని చెప్పండి, ఇది దేశం అంతా తెలియాలి ఈ బిడ్డ జరిగిన అన్యాయం అంటే. పోలీసులు కేసులు తీసుకోవట్లా, ఏదైతే వేటాడబడుతున్నాయో అవి వెనక్కి తిరిగినాయి అంటే, వేటాడబడుతున్న క్రూర మృగాలు కూడా పారిపోయేంత గొప్ప నేలది, చదువుల నేలది. కోస్తా ప్రాంతానికంటే కూడా హైయెస్ట్, అత్యధికంగా పంట పండే నేలది ఒకప్పుడు. మనకి మిగతా నేల కర్ణాటకకి వెళ్ళక ముందు అలాంటి గొప్ప నేల ఈ రోజున ప్రతి ఊర్లో, ప్రతి నియోజకవర్గంలో కొద్ది మంది చేతుల్లో కబంధ హస్తాలు ఇరుక్కుపోయాను. మన కొట్టే సాయిని శ్రీకాళహస్తిలో ఆ ఎవరు చెంపదెబ్బ కొడితే నాకు చాలా కదిలిపోయింది. నిరసనకు కూడా మీకు చెప్పడానికి వీలు లేదంటే, నేను ఢిల్లీకి వచ్చాను. నాకు ఒకటే అనిపించింది, ఇక్కడ కొట్టే సాయి లాంటి నిలబడే వాళ్ళకి ధైర్యం చెప్పాలి, ఇక్కడ నేను రావాలి, అందుకని వచ్చిన రోజున. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనందరం సమిష్టిగా ఆలోచించకపోతే కొంతమంది చేతిలోకి అధికారం ఉండిపోద్ది. మనలో మనం కొట్టుకుంటా ఉన్నాం, మనలో మనం విడిపోతూ ఉన్నాం. నాయకుడు ఎవరని కాదు, మన సమూహానికి పనిచేసేవాడా కాదా, రాయలసీమ ప్రాంతానికి న్యాయం చేసేవాడా కాదా, అదే చూడండి. నేనైతే ఎక్కడికి పారిపోను. నిన్న రాత్రి కూడా నేను పనిచేసే స్టాఫ్ కింద పోలీసులు వచ్చి, ఇక్కడ మనం కొంచెం రెంట్కి తీసుకుంటే బిల్డింగ్లు, పోలీసులు వచ్చి మన దగ్గర పనిచేసే స్టాఫ్ని భయపెట్టే స్థాయికి వెళ్ళిపోతా ఉన్నారు. జగన్ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాను, జగన్ ఇది 2009 కాదు, జగన్ ఇది 2024, మర్చిపోయి. మీకు చెప్తున్నాను, ముఖ్యంగా మీరందరూ రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి చెప్తున్నా, నేను ప్రాణాలకు తెగించే వచ్చాను రాజకీయాల్లోకి. నేను భయపడ్డా. నేను రౌడీజంకి, గుండాలకి, దాష్టీకాలు చేసే వాళ్ళకి నేను భయపడే వ్యక్తిని కాదు. కాకపోతే మూర్ఖంగా వెళ్ళిపోయి, ఏ వ్యూహం లేకుండా వెళ్ళిపోయి ప్రాణాలు అర్పించుకున్న అజ్ఞానిని కూడా కాదు. మూర్ఖంగా వెళ్ళిపోయి, మొండి పట్టుతో వెళ్ళిపోయి గొడవ పెట్టుకోవడం కాదు, వ్యూహంతో గొడవ పెట్టుకోవాలి. మీరు కలిసికట్టుగా గొడవ పెట్టుకోవాలి, సమిష్టిగా గొడవ పెట్టుకోవాలి. మనల్ని తన్ని తగలేసే వాళ్ళని బయటికి తగలేసే వరకు మనం పోరాడాలి. మన దగ్గరికి వచ్చి చెప్పొద్దు, ఈయన ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే. నిజంగా వైసీపీ ప్రజాస్వామ్యబద్ధమైన పార్టీ అయితే, పార్టీ కోసం నిలబడ్డ వ్యక్తి, నువ్వు ఎంత ఎమ్మెల్యేవు, ఆ కర్నూలు చెందిన ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఆయన కూడా చెప్తా ఉన్నారు, నీకు పూర్తిగా నువ్వు ఎమ్మెల్యే అవ్వు,
నీకు బ్లూ లైట్ కార్ ఇస్తాం, నీకు కొన్ని గన్మెన్ ఇస్తాం, కొన్ని సంతకాలు పెట్టడానికి అవకాశం ఇస్తామేమో.